చర్చ జరిగింది అమరావతి చట్టబద్ధత బిల్లుపై. దీనిపై ఏపీలోని పార్టీల మధ్య రాజకీయ రగడ కొనసాగింది. అయితే ఈ చర్చ సందర్భంగా తెలంగాణలోని కాంగ్రెస్ బీజేపీ ఎంపీల మధ్య కూడా పొలిటికల్ పంచాయతీ సాగడం మరో విశేషం. అమరావతి గురించి ప్రస్తావిస్తూనే తెలంగాణ అంశంలో ఇరు పార్టీలు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకున్నాయి. అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా తెలంగాణ ఎంపీల మధ్య మాటల తూటాలు పేలాయి. ఈ చర్చ సందర్భంగా పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు విభజన చట్టం ప్రకారం తెలంగాణకి రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి ప్రస్తావించారు. కేంద్రం ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏపీలో 8 ఎయిర్పోర్టులుంటే తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉందని, రైల్వేలోనూ తెలంగాణకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ఎయిర్పోర్ట్స్ కూడా ఆంధ్రప్రదేశ్ కి దాదాపు 7 నుంచి 9 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి సార్. కానీ తెలంగాణలో కేవలం ఒక ఎయిర్పోర్ట్ ఉన్నది సార్. ఎందుకు తెలంగాణకి ఇట్లా అన్యాయం చేస్తున్నారు? మా పెద్దపల్లి కూడా ఎయిర్పోర్ట్ అడిగినాం సార్, దాన్ని కూడా ఇప్పటి వరకు ముందుకు సాగలేదని చెప్పి తెలియజేస్తున్నాం సార్. రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆంధ్రప్రదేశ్కి కేటాయిస్తున్నారు సార్, కానీ మా తెలంగాణకి కేవలం 100 కోట్ల ప్రాజెక్టులు, చిన్న ప్రాజెక్టులు ఇస్తున్నారు సార్. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆరోపణల్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారన్నారు. తెలంగాణకి గత కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని, కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేస్తోందని తెలిపారు. మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అడుగుతా ఉన్నాను. పూర్తిగా తెలంగాణ ప్రజలకు, రైల్వేలకు పూర్తిగా నష్టం చేసింది గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 42 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో పునరాభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎంపీ చామల కిరణ్ తప్పుపట్టారు. తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని లోక్సభలో కిషన్ రెడ్డి ప్రయత్నించారన్నారు. ఈ రోజు మీరు అంత ఆవేశంగా నిలబడి పార్లమెంట్ వేదికగా తెలుగులో మాట్లాడి తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టియాలని చూస్తున్నారు కదా. ఒక సెంట్రల్ మినిస్టర్ గా ఉండి కూడా తెలంగాణను దోచుకుంటుంటే బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం, మరి నువ్వు ఏం చేసినావు? వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? మొత్తానికి అమరావతికి చట్టబద్ధతపై లోక్సభలో చర్చ జరిగితే అది కాస్త తెలంగాణలోని కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మరి లోక్సభలో మొదలైన ఈ పొలిటికల్ వార్ ఇదే రకంగా కొనసాగుతుందో ఏమో చూడాలి.